అబ్రహాము అనే భక్తుణ్ణి దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము అనే భక్తుణ్ణి దేవుడు విస్తరింపచేశాడు. ఇది అప్పటికప్పుడు జరిగిన కార్యం కాదు, కానీ ముందుగా వాగ్దానం చేసి కొంతకాలం ఆయనని పరీక్షించి పరిశోధించి ఈ వాగ్దానాన్ని అబ్రహాము పట్ల నెరవేరుస్తూ వచ్చాడు. ఈ రాత్రి మీ అందరితో ఒక సేవకునిగా చెప్పడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే, నేను ప్రకటిస్తున్న యేసయ్య పక్షపాతం లేని దేవుడు. ఆయన అబ్రహామును మాత్రమే కాదు, కానీ మనలను కూడా ఆశీర్వదించడానికి, మనలను కూడా ఆయన విస్తరింప చేయడానికి ఇష్టపడుతుంది.